పుల్ల పుల్లగా కారకారంగా గోంగూర రోటి పచ్చడి. నమస్తే అండి. ఈ రోజు అయితే ఆంధ్రలో ప్రత్యేక వంటగా పిలువబడే గోంగూర రోటి పచ్చడి అయితే చేసుకుందామండి. ముందుగా 3 కట్టలు గోంగూరను తీసుకుని ఇలా ఆకులన్నింటినీ తుంచి నీళ్ళల్లో వేసి శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి ఆకుని ఒక పాత్రలో వేసి పక్కన పెట్టుకుందామండి. కొంచెం నూనెను మాత్రమే వేసుకుని మెంతులు, చిన్న కప్పుడు ధనియాలు, కాస్త జీలకర్రను వేసుకుని కారానికి సరిపడా ఎండుమిర్చిని అయితే వేసుకుందామండి. ఇంకా వీటన్నింటినీ చక్కగా వేయించుకుని అదే కడాయిలో గోంగూరను అయితే వేసుకుందామండి. కాస్త పసుపునైతే వేసుకుందామండి. 6-7 వెల్లుల్లి రెబ్బలు, సరిపడే ఉప్పు వేసుకుని కాస్త బరకగా అయితే దంచుకుందాం. తర్వాత దీన్ని కూడా పచ్చగా దంచుకుందామండి. కాసిన్ని ఎర్రవుల్లిని అయితే వేసుకుందామండి. ఇలా వేసుకుని కదండి చిన్న పోపునైతే వేసుకుందామండి. నూనెను వేసుకుని పోపు కోసం ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు ఇంగువనైతే వేసుకుందామండి. ఈ గోంగూర పచ్చడిని అయితే వేసుకుందామండి.